కాచిగూడ నింబోలి అడ్డ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించి పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా పాల్గొన్నారు. మల్లు భట్టి విక్రమార్క పాయింట్స్: 5 అంతస్తుల భవన నిర్మాణానికి ఆర్థిక శాఖ అనుమతికి సిఫారసు చేస్తా. మోడర్న్ కార్పొరేట్ స్థాయి ఐకానిక్ బిల్డింగ్గా తీర్చిదిద్దడానికి కృషి. సంక్షేమంలో ఈ హాస్టల్ అగ్రభాగాన నిలిచింది. 1980లో ఈ హాస్టల్లో ఉన్నాను. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40% డైట్ ఛార్జీలు పెంచాం. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. ఈ సంవత్సరం నెలవారీగా బిల్లులు చెల్లిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు 25 కోట్లు శాంక్షన్ చేశాం. బాబు జగ్జీవన్ రామ్ పేరు ఈ హాస్టల్కు పేరు పెడుతున్నాం. 5 అంతస్తులకు పెంచాలని వినతులు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ భట్టి విక్రమార్క మరి ముఖ్య అతిథిని ఇచ్చేసినందుకు వారికి సుస్వాగతం పలుకు చప్పట్లతో వారిని స్వాగతిస్తున్నది ఈ వేదిక. వివిధ కుల సంఘాలు, మా పెద్దన్నలు, మా తమ్ముళ్ళందరూ కూడా ఆ యొక్క విశిష్టమైన తీరులో 4 నెలలుగా శ్రమిస్తున్నటువంటి అడ్డూరి లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా చప్పట్లతో అభినందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. వారి భట్టి విక్రమార్క గారి ఆశీర్వాదంతో దేశ స్థాయిలోనే 2 బిల్డింగులు మంచి ఆర్కిటెక్చర్తో जोहर डॉक्टर बी.आर. अंबेडकर, जोहर डॉक्टर बी.आर. अंबेडकर, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం. ఇప్పుడు పులమాలు సమర్పిస్తున్న సందర్భం కాబట్టి అందరూ చప్పట్లతో అభినందించాలని విజ్ఞప్తిస్తున్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ చేయాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన అన్న, మన సీఎం రాశి భట్టి విక్రమార్క అన్న గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే తక్షణమే హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న భవనాన్ని అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా సుమారు 100 కోట్ల పైచిలుకుతో అక్కడ భవనం 10 ఫ్లోర్లతో ఏర్పాటు. మరి అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది గొప్ప వాళ్ళంగా ఒక ఆశ్రమాన్ని అంటే హాస్టల్ని ఇచ్చి సుమారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలిసిన పిల్లలకు గొప్ప చదువు కోసం హాస్టల్ సదుపాయాన్ని ఏర్పరిచిన నింబోలి అడ్డ సుమారు 25 కోట్ల రూపాయలతో గొప్పగా హాస్టల్ పునర్నిర్మాణం చేయాలనే ఒక ప్రభుత్వం ఒక ఆలోచనని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నటువంటి మా దళిత, బీసీ, బలహీన వర్గాల యువతకు గొప్పగా ఉండే విధంగా ఈ హాస్టల్ నిర్మాణం చేపట్టాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి ఆలోచనని అమలు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి వెల్ఫేర్ మినిస్టర్గా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాలు, మా యువ మిత్రులు, యూనివర్సిటీలో చదువుకునేటువంటి గొప్పగా చదువుకునేటువంటి మా మిత్రులు చాలామంది నా అన్నగా నన్ను మనస్ఫూర్తిగా పిలిచేటువంటి చాలామంది తమ్ముడు వచ్చింది. ఈరోజు ఒక మాట చెప్పినట్టు, లక్ష్మణ్ మన పిల్లలకు ఏది ఇచ్చినా ఈ రాష్ట్రంలో మంచి చదువు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఈరోజు ఎస్సీ హాస్టల్కి సంబంధించినటువంటి హాస్టల్ పునర్నిర్మాణం కానీ, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువు ఈ రాష్ట్ర ప్రజలు గొప్పగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు తెచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆలోచనని ఎంత కష్టం ఉన్నా, ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఉన్నా మన పిల్లల చదువు భవిష్యత్తు ఏర్పాటనే ఒక గొప్ప సంకల్పంతో మన 108 కోట్ల రూపాయలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుల యొక్క నాలెడ్జ్ సెంటర్కు సుమారు 25 కోట్ల రూపాయలతో మన యొక్క ఎస్సీ హాస్టల్ పునర్నిర్మాణానికి నిధులిచ్చి జీవో ఇచ్చి ఈరోజు ఆ యొక్క స్థల పరిస్థితులకు వచ్చినటువంటి మా ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మా అన్న అనిల్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు మా మిత్రులు మా సహచర మిత్రుడు దయాకర్ గారు, సోదర్మన్ కలెక్టర్ గారు, మా ఎస్సీబీడీ ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీధర్ గారు, హనుమంత్ నాయక్ గారు, మా వెల్ఫేర్ అధికారులందరూ కూడా ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మనం తీసుకోవాలి. మరి రాబోయే రోజుల్లో కూడా మనం ప్రభుత్వం అన్ని విధాల సహకరించడానికి ముందున్న సందర్భంలో కూడా వెల్ఫేర్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తప్పకుండా మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయం చేసుకొని
ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ దళిత సంఘాలు కానీ యువమిత్రులు అందరి యొక్క చదువుకున్నటువంటి ఇంటెలెక్చువల్ పెద్దవాళ్ళతో అందరితో ఏ విధంగా ఈ యొక్క నిర్మాణం జరగాలనే విషయంతో ఒక మంచి ఆర్కితో మీ ఆలోచనను అమలు చేసే విధంగా మేమందరం రాత్రి వాళ్ళ కష్టపడతారు విషయాన్ని మనం చేసుకుంటూ పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సామాన్య దళిత వర్గీయ రాష్ట్ర వెల్ఫేర్ మినిస్టర్గా ఇంత గొప్ప అవకాశాన్ని అంబేద్కర్ మహనీయుడి యొక్క దేవుడి యొక్క నాలెడ్జ్ సెంటర్ని ఈరోజు మా ఎస్సీ హాస్టల్కు ఆ రోజు మేము భోజనం చేద్దామంటే చదువుకున్నటానికి చదువు ఉండేది, అడ్మిషన్ ఉండేది యూనివర్సిటీలో, కానీ ఉండాలంటే నీడ ఉండేది కాదు. ఇదే నీడ ఇక్కడ వేలాది మంది పిల్లలకు గౌరవనీయులు మంత్రివర్యులు కాలేజ్ డేస్ నుంచి నా స్నేహితుడు బట్టి విక్రమార్క గారికి, మరి లక్ష్మణమ్మ గారికి, దయాకర్ అన్న, అనిల్ మరియు కలెక్టర్ గారు, వివిధ శాఖల ఆఫీసర్స్, పోలీసు వాళ్ళు మరియు ప్రెస్ వాళ్ళు, ఈరోజు ప్రభుత్వము 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అతి పురాతనమైన 1972లో ఈ ఎస్సీ హాస్టల్ కట్టడం జరిగింది. ఎందరో మంది విద్యార్థులు ఇక్కడ నుంచి పాస్ కావడము, మంచి స్థానాల్లో కూడా సెటిల్ అయినారు. ప్రభుత్వానికి అభినందిస్తూ బట్టి ఈ హాస్టల్ నుంచి 2008 నుంచి నాకు అవినావ సంబంధం ఉంది. 2008 డిసెంబర్లో బాగా చలి పెడుతుంటే పిల్లలకు దుప్పట్లు లేకపోతే హనుమంతరావు గారి ఆధ్వర్యంలో 2008లో మేము ఇక్కడ దుప్పట్లు పంచడం, ప్రతి సంవత్సరము ప్రతి కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ కావడం జరిగింది. ఈ హాస్టల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చుట్టుముట్టున్న దానికి మొత్తానికి ఎస్సీ హాస్టల్ ఏరియా అనే పేరు వచ్చింది. అంత పురాతనమైనది, అంత పవిత్రమైన ప్లేస్ ఇది. అయితే రీసెంట్గా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము, ఎందరో మందిని 5 సంవత్సరాల క్రితము పిల్లలందరినీ ఖాళీ చేయించడం జరిగింది. అయితే నా ఒక విన్నపం ఏంటంటే అనిల్ స్టేట్మెంట్ తోటి యాక్సెప్ట్ చేస్తూ 3 ఫ్లోర్లు కాదు 5 ఫ్లోర్లు కడదాము, కానీ ఒక ప్రత్యేకమైన కార్పొరేట్ స్టైల్లో వెస్ట్ సైడ్ హైటెక్ సిటీ సైడ్ ఏ విధంగానైతే ఉన్నాయో ఎస్సీ హాస్టల్ అనే దానికన్నా ఒక కార్పొరేట్ హాస్టల్ లాగా ఉండాలి. ఇందులో వచ్చి చదువుకోవడానికి ఒక మంచి అభిప్రాయం కూడా ఆత్మగౌరవంతో అరే మా హాస్టల్లో బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ హాస్టల్ చాలా బ్రహ్మాండంగా కట్టిండ్రు అని పేరు తెచ్చుకోవాలని కూడా బట్టి గారి ఆధ్వర్యంలో ఆ పని జరగాలని నేను కోరుతా ఉన్నాను. అయితే మన ప్రభుత్వ కాంట్రాక్టులలో ఏం జరుగుతుందంటే ఒక దగ్గర మంచిగా బిల్డింగ్ కట్టాలంటే ₹1,00,000 అవుతుంది అనుకో, మరి దానికి ఎందుకో పొరపాటున మన ప్రభుత్వంలో ఉన్న వైఫల్యం అది 70,000 80,000 శాంక్షన్ చేస్తారు. కానీ అదే 100 లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తే ఒక 20,000 ఎక్కువ అయితే కానీ బ్రహ్మాండంగా కట్టచ్చు. అది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఎన్నో మంది కమ్యూనిటీ హాల్ కడతాము, ఎన్నో రోడ్లు వేస్తాము, ప్రతి దగ్గర ఈ లోటు జరుగుతుంది. ఒకసారి మనం అసెట్ని క్రియేట్ చేస్తే అసెట్ తరతరాల వరకు భవిష్యత్తు తరాల వరకు కూడా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. అయితే బ్రహ్మాండమైన ఇంత క్రితం దీనికి ఏదైతే పేరుండనో అంతకన్నా మంచి ఇంకా మంచి పేరు తేవాలని బట్టి గారిని కోరుతా ఉన్నాను. 25 కోట్లు ఇచ్చిండ్రు, ఇంకో 5 కోట్లు అయితే ఏముంటుంది, మంచి వెంటిలేషను, మంచి డిజైను, సూపర్. చూస్తేనే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఈరోజు నేను పేపర్లో ఒక ఫోటో చూసినాను, బ్రహ్మాండమైన బిల్డింగ్. ఆ తరాల్లో మనం బిల్డింగ్ కట్టుకుంటే పిల్లలు కూడా చాలా మంచి కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడ వచ్చి చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అని ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ప్రభుత్వ పరంగా అధికారికంగా అడ్మిషన్స్ లేనటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు లేకపోతే ఇక్కడ ఉండి చదువుకోవడానికి అవకాశం కల్పించింది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ మేనేజ్మెంట్ కానీ ఆ రోజుల్లో నీకు అడ్మిషన్ లేదు కదా, ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి పెట్టేబెడ బయటకు వెళ్ళేవా. అవకాశాలు లేక వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు. ప్రభుత్వ పరంగా మనం సహకరించలేకపోతున్నాం. అన్అఫిషియల్గా వాళ్ళే ఉండి సర్దుకొని పోతున్నారు. కాబట్టి ఓరియంట్ అని చెప్పి చూస్తున్నట్టుగా కూడా చాలా మంది మనం చూసుకుంటూ వచ్చింది.
అలా చూడటం వల్ల చాలా మంది రోడ్డు పడకుండా ఇక్కడ ఉండి పోటీ పరీక్షల్లో పాల్గొని చదువుకొని ఉన్నత స్థానానికి వచ్చారు. ఈ విషయాలన్నింటినీ గమనంలో తీసుకొని రాష్ట్ర మంత్రి గారు నా దృష్టి తెచ్చినప్పుడు పూర్వ విద్యార్థులు కూడా నా దృష్టి తీసుకొచ్చినప్పుడు నాకు బాగా గుర్తు. నేను 1980 దశకంలో 1 సంవత్సరం ఈ హాస్టల్లో ఉన్నాను. పూర్వ విద్యార్థిగా చూశాను. తప్పనిసరిగా నిమ్మోలేంటి హాస్టల్ని బాగు చేయాలని, దీనికి కావాల్సిన వసతులు ఏ స్థాయిలో ఎంత ఖర్చు అయినా ఇవ్వాలనే ఆలోచనతోనే మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు వెల్ఫేర్ శాఖ తీసుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చి, అన్న హైదరాబాద్ నగరంలో సంక్షేమ రంగాలకు సంబంధించిన హాస్టల్స్ కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ సంబంధించిన బిల్డింగ్లు నిర్మాణాలకు సంబంధించి కానీ మెయింటెనెన్స్ సంబంధించి కానీ లేకపోతే ఆ సంక్షేమ రంగంలోని హాస్టల్స్లో చదువుకున్న విద్యార్థులకి సంబంధించినటువంటి డైట్ బిల్స్ కానీ రెంటల్స్ కానీ మనం ప్రతి నెల అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి క్లియర్ చేసుకుంటూ పోతే సాధ్యమైనంత వరకు మేనేజ్ చేసేటువంటి వార్డెన్స్ మనం ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా మనం ఇచ్చే బిల్స్ 9 నెలలకో 8 నెలలకో సంవత్సరానికో ఇస్తే వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పు తీసుకుని వచ్చి సరే సర్దుకుపోతామని చెప్పి మనం ఇచ్చినటువంటి నియమాలు పాటించకుండా అరకొరగా వాళ్ళకి ఆహారం అందిస్తే విద్యార్థులు పోషక విలువలు లేనటువంటి ఆహారానికి పోటీ ప్రపంచంలో మిగతా విద్యార్థులతో పోటీ పడలేనటువంటి పరిస్థితి వస్తుంది. బట్ అటువంటి పరిస్థితి ఈ సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40% డైట్ ఛార్జెస్ పెంచాం. 40% 10 సంవత్సరాలు రూపాయి పెంచలేదు. ప్రతి సంవత్సరం జనరల్ గా పెరుగుతున్నటువంటి మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అన్ని శాఖల్లో ధరలు పెంచుకుంటుపోతారు, కానీ డైట్ ఛార్జెస్ మాత్రం పెంచరు. వాటితో పాటు కాస్మెటిక్ ఛార్జెస్, అంటే పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళకి సోపు అలవెన్స్ కానీ తల నూనె సంబంధించి కానీ ఇతరత్ర గర్ల్స్ సంబంధించిన ఇతర అవసరాలు కానీ కాస్మెటిక్ ఛార్జెస్ పెరిగిన ధరలకు అనుగుణంగా 200% రాగానే పెంచారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్స్ సంబంధించి అన్ని రెంటల్స్ క్లియర్ చేయాలంటే ఒక్కొక్క బిల్డింగ్కి 8 నెలల నుంచి 9 నెలల నుంచి పెండింగ్ ఉంటే ముందు క్వార్టర్లీ అన్ని క్లియర్ చేయాలని చెప్పి మొదటి సంవత్సరం వాటన్నిటిని స్ట్రీమ్లైన్ చేసింది. డైట్ బిల్స్ కూడా 8-9 నెలలు కాకుండా ఎవ్రీ క్వార్టర్ రిలీజ్ చేసే విధంగా స్ట్రీమ్లైన్ చేశారు. అప్ టు డేట్ ఉన్నటువంటి ఒక మంచి మోడర్న్ ఫెసిలిటీతో డిజిటల్ ఎడ్యుకేషన్తో సహా పనికొచ్చే స్థాయిలో ఉండే విధంగా ఒక కార్పొరేట్ స్థాయిలో హాస్టల్ వసతులు ఉండాలి అంటే 25 కోట్లు సరిపోవు. దీన్ని 5 ఫ్లోర్తో ఇంకా నిధులు పెంచి శాంక్షన్ చేయవలసిందిగా మీరందరూ కోరినట్టుగా మంత్రి గారు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. అందరి కోరిక మేరకు నేను 3 ఫ్లోర్ కాదు 5 ఫ్లోర్ పెంచాలి. 5 ఫ్లోర్లు పెంచే విధంగా మీరు దీనిపైన నిధులు కావాల్సిన సమకూర్చాలి అని చెప్తే నేను మంత్రి గారు చెప్తాను. నిజమే, ఈ హాస్టల్ బిల్డింగ్ ఎంతో చరిత్ర కలిగి ఈ ఐకానిక్ బిల్డింగ్ ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేదా ఈ క్యాబినెట్ కానీ వీళ్ళందరి ఆలోచన ఒకటే, మన సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్ డెవలప్మెంట్ తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం. మా గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. చదువు చెప్పే దగ్గర నుంచి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చే దగ్గర నుంచి, ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ ఇచ్చే దగ్గర నుంచి, తినటానికి తిండి సరిగ్గా ఎక్కడైనా రిపేర్స్ ఉంటే ఆ రిపేర్స్ అన్నింటికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ తెప్పించి గౌరవ మంత్రి గారు వాళ్ళందరి చేత తెప్పించి ఫైనాన్స్ శాఖ సమర్పిస్తే వెంటనే వాటిని రిలీజ్ చేసే వ్యవస్థని ఏర్పాటు చేశారు. అట్లాగే నూతనంగా కట్టేటువంటి భవనాలకు కూడా పెద్ద ఎత్తున చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఎక్కడ అవసరం ఉందో వాటిని శాంక్షన్ చేసుకుంటాం. ఎస్సీ సబ్ ప్లాన్ సంబంధించిన నిధులు కానీ ఎస్టీ సబ్ ప్లాన్ సంబంధించిన నిధులు కానీ తూచా తప్పకుండా సంక్షేమ రంగానికి పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఇప్పుడు ఆర్థిక శాఖ కసరత్తు చేసి ముందుకు తీసుకుపోయే ప్రక్రియ ముందుకు తీసుకుంటాం. అందులో భాగంగానే ఈరోజు ఇవాళ గౌరవ మంత్రి గారు
ట్యాంక్ బండ్ ఒడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ పెద్ద ఎత్తున మనం చేపట్టాలి. ఇది ఒక తలమానికంగా ఉన్నటువంటి ఒక ఐకానిక్ బిల్డింగ్ గా ఎదగాలి, నాలెడ్జ్ సెంటర్ గా అని చెప్పి మనం ప్రపోజల్ తీసుకొని వచ్చి ఆ ప్రపోజల్ సంబంధించి 110 crores 110 కోట్ల రూపాయలు దానికి అవసరం ఉంటే వారు ప్రపోజల్ పెడితే క్లియర్ చేసి ఈరోజు బడ్జెట్ లో కూడా వాటిని పెట్టి క్లియర్ చేశారు. అట్లాగే నిమ్మరాడు హాస్టల్ సంబంధించి బడ్జెట్ కంటే ముందే వారి ప్రపోజల్ తీసుకొని వచ్చారు. ఈ హాస్టల్ సంబంధించి 25 crores కావాలని అడిగితే వెంటనే బడ్జెట్ లో పెట్టారు కాకుండా బడ్జెట్ ప్రసంగంలో కూడా దాన్ని చదివించేశారు. ఎందుకంటే షుడ్ నాట్ గో బ్యాక్. అట్లాగే ఇప్పుడు శాంక్షన్ చేయడమే కాదు, చేసిన దాన్ని వెంటనే గౌరవ వెల్ఫేర్ మంత్రి గారు దానిపైన కసరత్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ అన్నింటినీ పెట్టుకొని మొత్తం ఎస్టిమేషన్ చేపించి ఆ ఎస్టిమేషన్ సరిపోయే విధంగా మళ్ళీ అమ్మటే ఫైనాన్స్ వాళ్ళకి సమర్పిస్తే వెంటనే దానికి 110 కోట్లు, దీనికి 25 కోట్లు రిలీజ్ చేశాం. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడితే ఇక్కడ అనేక మంది, కొన్ని వేల మందికి విద్యా బోధన చేస్తూ ఈ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా కల్పిస్తున్నటువంటి ఈ నిమ్మోలాంటి హాస్టల్ని బాబు జగజీవన్ రావు గారి పేరు మీద దీన్ని పెట్టాలని చెప్పి మంత్రి గారు నిర్ణయం తీసుకున్న వెంటనే దీనికి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుంటున్నారు.